నమస్తే అండి, నేను మున్నా. ఈరోజు మంచి ఫ్యామిలీ గురించి చెప్పుకుందామని అండి. ఎందుకంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే విధానం, గొడవలు అవి ఇవి ఏంటంటే మేమే గొప్పవాళ్ళం, మేమే పెద్దవాళ్ళం, మాతోనే క్రమశిక్షణ నేర్చుకోవాలన్నట్టు చెప్పి ఈరోజు రోడ్డు మీద పడి ఎలా ఉన్నారంటే వాళ్ళ మ్యాటరు అందరూ చిచ్చి అనుకుంటున్నారు. ఎందుకంటే మంచి పద్ధతి కాదండి. ఇంట్లో గొడవలు చాలా ఉంటాయి, కానీ ఇలాగ బయటకు వచ్చి ఇలాంటి చాలా చీప్గా ఇవి నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, ఒక టైంలో వజ్రోత్సవం అవార్డులో లెజెండరీ అవార్డు చిరంజీవి గారికి ఇస్తుంటే మోహన్ బాబు చేసిన రచ్చ గుర్తుందో లేదో మీకు చాలా మందికి తెలుసు. ఏడుపు, లెజెండరీ అవార్డు ఎవరికి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు చేశాను, నేను సిల్వర్ జూబ్లీ చేశాను, గోల్డెన్ జూబ్ చేశాను, డప్పు కొట్టుకోవడంలో వాళ్ళు ఫస్ట్ ఉంటారు. ఆ ఏడుపు నాకు ఈరోజు గుర్తుకొచ్చింది అనమాట. వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి చేసుకుంటున్న రభస చూస్తుంటే. క్రమశిక్షణ అంటే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ని చూసి నేర్చుకోమనండి వాళ్ళని. అది క్రమశిక్షణ. వాళ్ళు నేర్పుతారు, పెద్ద పెద్ద మాటలు నేర్పుతారు, కానీ అసలు ఇంకోటి చెప్పినప్పుడు ఎవరైతే మోహన్ బాబు గారు చెప్పారో ఆ రోజు వజ్రోత్సవంలో, పవన్ కళ్యాణ్ గారు అన్నికి చెప్తున్న మాటలకి చాలా బాధపడ్డారు. ప్లస్ తర్వాత ఆయన కూడా స్పీచ్లో చెప్పారు, ఆయన నిర్మోహమాటంగా. ఇంకోటి చిరంజీవి గారు ఆ లెజెండరీ అవార్డు అర్హత ఉన్నప్పుడే తీసుకుంటాను, ఇప్పుడు నేను తీసుకోను, దీని వెనకాల చాలామంది ఏడుస్తున్నారు అన్నట్టు అప్పుడే తీసుకోకుండా ఆగిపోయారు. అప్పుడు కూడా మీరు ఒకసారి పాత వీడియో చూడండి. మన పవన్ కళ్యాణ్ గారు అసలు చైర్ మీద కూర్చొనే లేదు, మాటి మాటికి నిలబడి చాలా ఎమోషనల్ అయ్యారు. అది అన్నదమ్ములు అంటే అలా ఉండాలి. వీళ్ళిద్దరు చూస్తే ఇలా కొట్టుకుంటున్నారు. తండ్రి కొడుకులు అంటే ఎలా ఉండాలో కూడా వీళ్ళ ఫ్యామిలీతోనే తెలుస్తుంది. అన్నదమ్ములు కూడా ఎలా ఉండాలంటే వీళ్ళ ఫ్యామిలీతోనే తెలుస్తుంది. ఇవి ఎందుకు గుర్తు చేసుకుంటానంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ ఇష్యూ చూస్తుంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చాను. వజ్రోత్సవంలో అన్నీ లెజెండరీ అవార్డులో జరిగిన సంభాషణ. ఇప్పుడు లేటెస్ట్గా మనకి నాగార్జున గారు పిలిచి మరీ అకినేని అవార్డు, లెజెండరీ అవార్డు మన చిరంజీవి గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఆనందం చూడాల్సింది, చాలా బాగుంది. అలాగా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీ వెనకాల ఇలాగా కుళ్ళుకోకూడదు, నీట్గా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండి నీట్గా చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు చూడండి, రోజులు పడుతున్నారు. ఇప్పుడు ఎప్పటికీ వీళ్ళ సమస్య సర్దుమడుతుందో చూడాలి. అదే చెప్దామని నేను ఒకసారి వీడియో చేశాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.